మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. సో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా అక్క చెల్లెళ్ళకి అందరికీ, అన్న తమ్ముళ్ళకి అందరికీ, పిల్లలకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు జగన్నాథ రథయాత్ర ఉప్పుగూడలో మరి ప్రారంభం చేసుకుంటున్నందుకు, ఈ ప్రారంభానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఈ స్థలం దొరకడం, ముఖ్యంగా ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి భిక్షపతి గారికి ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క పూర్తి ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. భక్తులందరికీ ఇక్కడ చేరి మరి ఈరోజు జగన్నాథ రథయాత్ర సందర్భంగా లాంగ్ పీరియడ్ జరిగినటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు చెప్పినట్టుగా, దాస్ గారు చెప్పినట్టుగా ఈ యాత్ర అంటే అతిపెద్ద అంటే మొట్టమొదటి ఫెస్టివలే కాకుండా లాంగెస్ట్ పీరియడ్ జరిగేటటువంటి యాత్ర సెలబ్రేషన్స్. సో అది ఇక్కడ ఉప్పుగూడలో ప్రారంభం చేసుకోవడం నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన హిందూ బంధువులకు అందరూ గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఇక్కడ టెంపుల్ కూడా తొందర లోపలనే ఇక్కడ నిర్మాణం కావాలని, దానికి తప్పకుండా అందరి సహకారం కూడా ఉంటుందని, నేను కూడా తప్పకుండా నా సహాయ సహకారం సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా ఈ యొక్క టెంపుల్ నిర్మాణమే కాకుండా ఈ కార్యక్రమాలు కంటిన్యూస్ గా ఇక్కడ రోజు కార్యక్రమాలు, ఎవరి సండే కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ ఎంతో మంది చిన్నారులు దీంట్లో పాల్గొనేటటువంటి ఒక మన సంస్కృతి మరి చిన్నప్పటి నుంచే కూడా ఈ ప్రాంతాల్లో అలవాటు అవుతుంది. ఇక్కడ ఈ స్థలం ఇవ్వడం వల్ల, ఇక్కడ టెంపుల్ కూడా రాబోయే కాలంలో టెంపుల్ కూడా అవ్వడం వల్ల మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన ధర్మము అన్నింటినీ కూడా మనం కాపాడుకునేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క దేవాలయం కల్పిస్తుందని చెప్పి నేను భావిస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పెద్దలకు, పిల్లలకు, అదేవిధంగా ఇస్కాన్ పెద్దలకు అందరికీ కూడా, నేను చాలా లాంగ్ టైం బ్యాక్ ఒకసారి అబిట్స్లో పాల్గొన్నా. సో ఎప్పుడు మహబూబ్నగర్లో కలుస్తూ ఉంటుంటారు ఇస్కాన్ భక్తులు, చాలా మంది కలుస్తుంటారు. ఇవాళ మధ్యాహ్నం కూడా అక్కడ ఇస్కాన్ యాత్రలో నేను పాల్గొనబోతున్నాను. యాత్ర ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం, దాంట్లో నేను పాల్గొనబోతా ఉన్నాను. సో నాకు మీ అందరు ఇచ్చినటువంటి అవకాశానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.